టాలీవుడ్లో మంచి మంచి సినిమాల అప్డేట్ అయితే తీసుకొచ్చాను. టాలీవుడ్లో కొన్ని ఇన్సిడెంట్ కూడా జరిగాయి. వాటి గురించి అనమాట ఈ వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది నేచురల్ స్టార్ నాని అన్న హిట్ 3 మూవీ గురించి. హిట్ 3 మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్గా అంటే ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ స్కిల్స్తో అయితే ఉండబోతుంది. అలాగే ఈ మూవీ మొత్తం మిస్టరీ థ్రిల్లర్గా అయితే మనకైతే చూపిపోతున్నారు. హిట్ 1, హిట్ 2, హిట్ 3లో మాత్రం వేరే లెవెల్ అయితే చూపిపోతున్నారు. ఆ రెండు పార్ట్లో చూపించిన దానికన్నా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. అయితే దీంట్లో పూర్తిగా రక్తపాతం ఉండబోతుందంట. నాని అన్న భయ్య ఇప్పుడు టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ స్టార్ అవబోతున్నాడు. ఇప్పుడు టైర్ 2 యాక్టర్ అయినా సరే హిట్ 3 మూవీ టికెట్లు సోల్డ్ చూసి ఈ విషయం అయితే చెప్తున్నాను. అదే కాకుండా భయ్య నాని అన్నకు వరుస పెట్టి అన్ని బ్లాక్ బస్టర్ వస్తున్నాయి. ఈ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ వసూలు చేస్తాడు, అదైతే పక్క. అదే కాకుండా నాని అన్న యునానిమస్ అనే ప్రొడక్షన్ హౌస్ అయితే స్టార్ట్ చేశాడు. ఈ ప్రొడక్షన్ హౌస్ లో అయితే సెటిల్ అయిన యాక్టర్స్ మాత్రమే ఉంటారు. అంతకుముందు వాల్ పోస్టర్ ఉండేది. వాల్ పోస్ట్ లో యంగ్ టాలెంట్స్ అనమాట ప్రమోట్ చేస్తాడు. అదే కాకుండా భయ్య మన రామ్ చరణ్ కి లండన్ లో ఒక స్టాచ్యూ అయితే వేయబోతున్నారు. ఆ స్టాచ్యూలో రామ్ చరణ్ అన్నే కాకుండా తనతో పాటు తన పెట్ కూడా ఉందంట. టాలీవుడ్ లో ఒక యాక్టరే కాకుండా ఒక యాక్టర్ పెట్ కూడా ఉందంటే అది వేరే లెవెల్. ఇంతకు ముందు అయితే క్వీన్ ఎలిజబెత్ పెట్ అయితే ఉందంట. దాని తర్వాత మన రామ్ చరణ్ పెట్టే. అదే కాకుండా భయ్య NC24 నాగ చైతన్య 24 మూవీ ఒక మిస్టరీ థ్రిల్లర్ జోనర్ గా, మైథాలజీ టచ్ గా, ఇంకా ఈ మూవీలో ట్రెజర్ హంటింగ్ కూడా ఉంటుందంట. నాగ చైతన్య కెరీర్ లో తండెల్ మూవీ అయితే 100 కోట్లు కొట్టింది. అయితే ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లంట. నాగ చైతన్య దీన్ని తీసుకొస్తాడో లేదో అని చాలా మంది అయితే అంటున్నారు. అదే కాకుండా దీంట్లో హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు ఏ మూవీలో అడుగు పెట్టినా సరే ఆ మూవీ మంచి సక్సెస్ ఇస్తుంది. ఆ నాగ చైతన్యకి ఈ మూవీ కూడా మంచి సక్సెస్ ఇవ్వాలి అని మనమైతే కోరుకుందాం. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీ అయితే తీయబోతున్నాడు. ఆ డ్రాగన్ మూవీ గురించి పిచ్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఈ మూవీ కోసం అనమాట కర్ణాటక దగ్గర కుంటా అనే ప్లేస్ లో భారీ సెట్ అయితే వేశారంట. భారీ రైల్వే స్టేషన్, అదే కాకుండా ఎయిర్పోర్ట్, గన్స్, యుద్ధ ట్యాంకర్లు, ఈ షెట్స్ ని చూసి ఎన్టీఆర్ అయితే షాక్ అయిపోయి ఈ మూవీ షూటింగ్ లో నేను త్వరగా వస్తానని ప్రశాంత్ నీల్ గారికి అయితే చెప్పారంట. అదే కాకుండా ఈ మూవీలో సలార్, KGF మాదిరి మనం కొత్త ప్రపంచం అయితే చూడబోతున్నాం. కాకపోతే దీంట్లో ఇంకో లెవెల్ అయితే చూపిపోతున్నారు. సముద్రంలో కూడా కొన్ని సీన్స్ అయితే ఉంటాయంట భయ్య. ఎన్టీఆర్ అనే కెరియర్ ని మార్చబోయే మూవీ అంటున్నారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ May 26 అయితే రిలీజ్ అవుతుంది. దీంట్లో మన ఎన్టీఆర్ అనే లుక్స్ పూర్తిగా డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఇప్పుడు దాకా మనం చూడని రేంజ్ లో అయితే ఎన్టీఆర్ అనే చూపిపోతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఈసారి మాత్రం మనం ఊహించుకొని జోనర్ లో మాత్రం మూవీ అయితే తీయబోతున్నాడు. మనమైతే ఇలాంటి మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత మహేష్ బాబు SSME 29 మూవీ, ఈ మూవీ షూటింగ్ అనమాట చకచకా జరుగుతుంది. ఇండియాలో 2 షెడ్యూల్ వేశారు భయ్య. ఈ 2 షెడ్యూల్ మొత్తం మంచిగా కంప్లీట్ అయిపోయింది. అయితే అనమాట మూవీ టీం మొత్తం ఆఫ్రికాకి అయితే వెళ్ళబోతున్నారు. డైరెక్టర్ రాజమౌళి గారు ఈ మూవీ ఎలాంటి జోనర్లో తీస్తున్నారు అనేది అనమాట ఇంకా ఎవరికి క్లారిటీ రాలేదు భయ్య. అయితే డైరెక్టర్ రాజమౌళి గారు అంటే అది మామూలు విషయం కాదు. దాంతోపాటు మన మహేష్ బాబు గారు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ మూవీ బడ్జెట్ పూర్తిగా వెనక్కి వస్తుంది. ఇలాంటి కాంబోలో ఒక మూవీ కనుక వస్తే వేరే లెవెల్ అయితే ఉంటుంది. అదే కాకుండా డబల్ పార్ట్నర్ అన్నారు భయ్య. ఒకవేళ మళ్ళీ రాజమౌళి గారు ఈ మూవీలో ఏదైనా హిట్ ఇచ్చి రెండో పార్ట్కి ఇస్తారేమో అని చూడాలి. దాని తర్వాత మన ప్రభాసన్ అనమాట 3 సంవత్సరాల నుండి ఎటు వెళ్ళలేదు భయ్య. సినిమా అని బిజీలో అయితే ఉన్నాడు. ప్రజెంట్ మన ప్రభాసన్ అన్ని సినిమా షూటింగ్స్ ఆపుకొని ఇటలీ అయితే వెళ్ళిపోయాడు. ఇటలీ నుండి ఇప్పుడే రాడు. వచ్చిన తర్వాత మన ప్రభాసన్ స్పిరిట్ మూవీ షూటింగ్ లోనే జాయిన్ అవుతాడంట. ఎందుకంటే రాజ్సాబ్ అలాగే ఫౌజీకి చాలా రోజులు షూటింగ్ డేట్స్ అయితే ఇచ్చాడంట. రాజ్సాబ్ మూవీ ఇంకా కంప్లీట్ కాలేదు. దానివల్ల ప్రభాసన్ కొద్దిగా ఫౌజీ మూవీకి షూటింగ్ డేట్స్ అయితే ఇవ్వలేదు. కాకపోతే భయ్య ఈ 2 సినిమాలు బాగా డిలే అవుతున్నాయి. ఇదే ఘోరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలోనే పెద్ద హీరో మన ప్రభాసన్ సినిమాలే లేట్ అవుతే ఇంకేముంది భయ్య అని నాకు అనిపించింది. దాని తర్వాత చిరంజీవి విశ్వాంబర మూవీ గురించి చెప్పాలి అంటే దీనికి ముందు అనమాట ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది. ఆ గ్లిమ్స్ పూర్తిగా ఏఐతోనే చేశారంట భయ్య. దానివల్ల ఆ టీజర్ ఎవరికి నచ్చలేదు. చాలా మంది ఘోరంగా ట్రోల్ చేశారు. అయితే భయ్య ఈ మూవీ మొత్తం ఇప్పుడు కొద్దిగా మాడిఫై చేయాలని డైరెక్టర్ వశిష్ఠ గారు ఈ మూవీ బడ్జెట్ ఇంకా పెంచుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లు అయితే దాటిపోయింది. అయితే ఇంకో 100 కోట్లు అయితే పెడతారంట. చిరంజీవి గారి మీద ఎంత బడ్జెట్ పెట్టడం చాలా మందికి అయితే నచ్చట్లేదు. ఎందుకంటే చిరంజీవి గారు రీసెంట్ టైంలో కొన్ని సినిమాలు అన్నమాట పెట్టిన బడ్జెట్ కూడా రాలేదు. అదే కాకుండా చిరంజీవి గారికి ఇప్పుడు మంచి సక్సెస్ లేదు అని చాలా మంది అయితే అంటున్నారు. దానివల్ల ఈ మూవీ కొద్దిగా అంత కలెక్షన్ రాకపోవచ్చు అని చాలా మంది చెప్తున్నారు. అదే కాకుండా రామ్ పోతినేని ర్యాపో 22 మూవీ అయితే తీయబోతున్నాడు. అయితే ఈ మూవీ టైటిల్ వచ్చి ఆంధ్ర వాళ్ళ కింగ్ అని పెట్టబోతున్నారు. దీంట్లో మన కన్నడ యాక్టర్ ఉపేంద్ర గారు అయితే ఉన్నారంట. ఇంత మంచి యాక్టర్ ఉన్నారు అంటే ఈ మూవీ మంచి కాన్సెప్ట్ తోనే దిగుతుంది. అయితే రాజమండ్రి బ్యాక్డ్రాప్ లో ఒక లవ్ స్టోరీ మాదిరి అయితే ఉండబోతుందంట భయ్య. రామ్ పోతినేని అలాగే భాగ్యశ్రీ బ్రోజ్ నిజంగానే ప్రేమించుకుంటున్నారంట భయ్య. ఈ మూవీ కంప్లీట్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత వీళ్ళ మ్యారేజ్ అయితే జరగబోతుంది. అదే కాకుండా సూర్య అన్న రెట్రో మూవీకి
మూవీకి తెలుగులో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది భయ్య. కాకపోతే ఈ మూవీకి అంత హైప్ అయితే లేదు తెలుగు. అలా ఎందుకు చెప్తున్నాను అంటే సూర్యానికి మంచి సక్సెస్ లేదు రీసెంట్ టైంలో. అదే కాకుండా ఈ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు అనమాట హిట్ 3 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. దాని కారణంగా ఈ మూవీకి చాలా మంది దేకరు అనుకుంటున్నా. అదే కాకుండా మన రాజమౌళి గారు మహాభారతంలో యాక్టర్స్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఏంటంటే ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉండాలి భయ్య. మహాభారతం అనేది ఒక పాటలో తీసే మూవీ కాదు, అందువల్ల చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉంటారు. దీంట్లో 3 యాక్టర్స్ అనమాట డైరెక్టర్ రాజమౌళి గారు కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభాసన కర్ణుడు రోల్, దాని తర్వాత మన ఎన్టీఆర్ కృష్ణుడు రోల్, అలాగే నాని ఏ రోల్ ఉంటాడో చూడాలి. అల్లు అర్జున్ 22. ఈ మూవీ పూజా శిరోమణి ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందంట భయ్య. ఈ మూవీని చకచకా షూటింగ్ చేస్తారంట. ముంబైలో కొన్ని సీన్స్ మాత్రమే, మిగతాది మొత్తం ఫారెన్ లోనే చేస్తారంట. కేవలం 30% మాత్రమే షూటింగ్, మిగతా 70% మొత్తం VFX అంట. అదే కాకుండా హీరో కార్తికేయ, ఇతనికి హీరోలో ఛాన్స్ వస్తుందో లేదో కానీ విలన్స్ లో మాత్రం మంచి ఛాన్స్ వస్తుంది భయ్య. ఏంటంటే డైరెక్టర్ శ్రీకాంత్ ఒడిద్రా అలాగే చిరంజీవి కాంబినేషన్ లో ఒక బ్లడ్ బాత్ మూవీ అయితే రాబోతుంది. దాంట్లో పర్ఫెక్ట్ విలన్ రోల్ అయితే ఇతనికి అయితే వచ్చింది భయ్య. చిరంజీవి గారికి బిగ్ ఫ్యాన్ అంట. అదే కాకుండా ఒక ఫ్యాన్ కి అలాగే ఒక స్టార్ కి యుద్ధం చూడబోతున్నాం. సమంత గారికి రెండవ పెళ్లి అయితే జరగబోతుంది భయ్య. ప్రజెంట్ డైరెక్టర్ రాస్తో డేటింగ్ లో ఉన్నారని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం కారణంగా సమంత గారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి భయ్య. సమంత గారు అంటే ఇప్పుడు లేడీ రజనీకాంత్ అని కొంతమంది చెప్తున్నారు భయ్య. మరి ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనే డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.